వెల్కమ్ టు రమణ డిజిటల్ మీడియా. ఫ్రెండ్స్, మీరుగిన మన ఛానల్ కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నేను ఎందుకు పదే పదే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటున్నానంటే, ఈ ఛానల్ మీకు చాలా చాలా యూజ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతోనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, మనం ఇంకా టాపిక్ లోకి వెళ్తే ఫ్రెండ్స్, ప్రీవియస్ గా మనం ఒక షార్ట్ చేసినాం అనమాట. ఆ షార్ట్ లో ఏం మెన్షన్ చేసినామంటే, హౌ టు గెట్ లోన్ ఎగ్నెస్ట్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ నుండి మనం లోన్ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది ఒక వీడియో చేస్తామని చెప్పాం కదా. ఆ వీడియో ఇక్కడ చేయబోతున్నాం అనమాట. ఫ్రెండ్స్, చాలా మంది మనలో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడుతూ ఉంటాము, ప్రతి నెల జరిగిపోతుంటది అనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైపోతుందంటే, మనకు కొన్ని విధాలుగా మనీ అనేది కొద్ది ఎమర్జెన్సీ వస్తుంది అనమాట. ఆ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏంటంటే, చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ని సెల్ చేస్తూ ఉంటారు అనమాట. టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయో మనకి ఆ యూనిట్స్ ని మొత్తం సెల్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలా సెల్ చేయకోకుండా మనము ఒక విధంగా లోన్ తీసుకోవచ్చు అనమాట మ్యూచువల్ ఫండ్స్ మీద. దానిని ఏమంటారంటే లోన్స్ ఎగ్నెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటారనమాట. ఈ లోన్స్ ఎగ్నెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది మనకి చాలా కంపెనీస్ దాన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి అనమాట. అందులో నేను ప్రీవియస్ గా వచ్చేసి ఒక కంపెనీ ద్వారా నేను లోన్ తీసుకోవడం అనేది జరిగిందనమాట. సో ఆ కంపెనీలో నేను ఏ విధంగా లోన్ తీసుకున్నాను అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, రిమెంబర్, ఇది ఎనీ నాట్ పెయిడ్ ప్రమోషన్ అనమాట. ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. నేను ప్రీవియస్ గా తీసుకున్నాను, నా ఎక్స్పీరియన్స్ తో మీకు అది చెప్పబోతున్నాను అనమాట. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ వితౌట్ ఎనీ స్కిప్ అవ్వకుండా ఈ వీడియో అనేది కంప్లీట్ గా చూస్తే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఒక వెబ్సైట్ ఉందన్నమాట, అబీ లోన్స్ అనేసి. ఇది అబీ లోన్స్. సో నేను అబీ లోన్స్ కి వెళ్తున్నాను. ఈ వెబ్సైట్ లో మనము ఇక్కడ చూస్తే మీరు ఈ వెబ్సైట్ లో గెట్ ఇన్స్టా లోన్ ఆన్ యువర్ మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ అండ్ బాండ్స్ ఇన్ 4 hours అనమాట. సో అప్లై ఫర్ లోన్. సో కొత్తగా ఎవరైనా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై ఫర్ లోన్ కొట్టేసి చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం లోన్ కి వచ్చే విధంగా అయితే ఇక్కడ మన పర్సనల్ ఇన్ఫో, మన నేమ్, మన మొబైల్ నెంబరు, మన పాన్ నెంబర్. సో ఇక్కడ పాన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. ఈ పాన్ నెంబర్ ఏంటంటే మన మ్యూచువల్ ఫండ్స్ కి లింక్ అయి ఉంటుంది కదా, ఆ పాన్ నెంబరు. తర్వాత మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, అది షుడ్ లింక్ విత్ ఆధార్ తో లింక్ అయ్యేది మాత్రమే ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ ఉండాలన్నమాట. ఎందుకు లోన్స్ ఎగ్నెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కావాలా, లోన్ ఎగ్నెస్ట్ షేర్స్ కావాలా, లోన్ ఎగ్నెస్ట్ బాండ్స్ కావాలా అని మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తామంటే లోన్ ఎగ్నెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ వెళ్తాం. ఈ వీడియోలో మనం అది మాత్రమే చూస్తున్నాం కాబట్టి దానికి వెళ్తాం అనమాట. సో నేను ఆల్రెడీ ఇక్కడ లోన్ తీసుకోవడం అనేది జరిగింది కాబట్టి నేను ఏం చేస్తానంటే లాగిన్కి వెళ్తాను అనమాట. సో లాగిన్కి వెళ్తున్నాను. సో మనకి బేసిక్ గా ఈ స్క్రీన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనము మన 10 digits మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాము. సో ఇది ఏదైతే మనం లాగిన్ కి యూజ్ చేసి ఉంటామో, ఏదైతే మనకు మ్యూచువల్ ఫండ్స్ లింక్ అయి ఉంటాయో ఆ మొబైల్ నెంబర్ జనరల్ గా ఇస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ నేను గెట్ ఓటీపీ కొట్టాను. సో నాకు ఓటీపీ రావడం జరిగింది. సో ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. 527752. సో ఇది మనకి డాష్ బోర్డ్ పేజ్ అనమాట. ఈ డాష్ బోర్డ్ పేజ్ లో నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఒక లోన్ తీసుకోవడం దీని మీద జరిగిందనేసి. సో ఇక్కడ నా లోన్ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతున్నాయి అనమాట. ఇప్పుడు నేనేం చేయాలంటే మనకి కొద్ది అడిషనల్ లోన్ అనే ప్రాసెస్ ద్వారా మీకు లోన్ ఎలా అప్లై చేయాలి అనేది నేను చెప్తాను అనమాట. సో ఇక్కడ మనకి గెట్ అడిషనల్ లోన్ ఉంది కదా, క్లిక్ ఆన్ దిస్ గెట్ అడిషనల్ లోన్. సో యాక్చువల్లీ నా కరెంట్ డీటెయిల్స్ ఈజ్ సేమ్, బట్ మీకు అర్థం అవడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఎస్ ఐ వాంట్ టు చేంజ్ ద డీటెయిల్స్ అని క్లిక్ చేస్తున్నాను అనమాట. సో మీరు ఇక్కడికి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్, మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మొత్తం ఈ సైన్ తో కాకుండా 4 ఆప్షన్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ ఇన్ఫో, పర్సనల్ డీటెయిల్స్. పర్సనల్ డీటెయిల్స్ లో ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ ఏమొస్తుంది, మన నేము, ఫాదర్ నేము, ఆధార్ నెంబరు, పాన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, నువ్వు దేనికోసం అనేది ఈ లోన్ తీసుకుంటున్నావు అనేది ఒకటి ఉంటుంది.
తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్ యాజ్ పర్ ఆధార్ అనేది ఫెచ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ కరెంట్ అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అయితే మీరు ఈ చెక్ బాక్స్ ని చెక్ చేసుకోవచ్చు. లేదంటే మాన్యువల్ గా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లోను నీకు ఏ బ్యాంకుకు క్రెడిట్ అవ్వాలి అనే బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఉండాలి. ఇక బ్యాంక్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ మీరు అకౌంట్ నెంబర్ ప్రాపర్ గా చెక్ చేసుకోండి. ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాపర్ గా చెక్ చేసుకోండి ఏదైనా టైప్ చేసినప్పుడు అనమాట. సో ఈ పర్సనల్ డీటెయిల్స్ లో మనం ఏదైతే ఎంటర్ చేస్తామో ఈ పాన్ నంబర్ వచ్చేసి మన మ్యూచువల్ ఫండ్స్ కి లింక్ అయి ఉండాలన్నమాట. పాన్ నెంబర్ వచ్చేసి సో అది బాగా గుర్తుపెట్టుకోండి. మొబైల్ నెంబర్ వచ్చేసి మన ఆధార్ కి లింక్ అయి ఉండేది ఉండాలి అనమాట. ఇవి డీటెయిల్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఏం చేస్తున్నా అంటే డిక్లేర్ యాజ్ డిక్లేర్డ్, సో క్లిక్ ఆన్ సేవ్ అండ్ ప్రొసీడ్ అని క్లిక్ కొడుతున్నాను అనమాట. సో మనకి ఇది ప్రాసెస్ కొద్దిగా లిటిల్ టైం అవుతుంది. సో దీని గురించి మనం ఏం చింతించాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకోసం నేను క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్, సో దట్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ పీపుల్. సో చాలా మీకు కూడా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో ఏదన్నా మీరు చేయాలనుకున్నా. సో మనం అప్లికేషన్ పేజ్కి వచ్చినాం. వెరిఫై ఓటీపీ ఆల్రెడీ మనం లాగిన్ అయినాం కాబట్టి వెరిఫై ఓటీపీ జరిగింటుంది. సో ఇక్కడ నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ప్లీజ్ సెలెక్ట్ 1 ఆప్షన్ బిలో టు ప్రొసీడ్ అనేసి. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మ్యూచువల్ ఫండ్స్ ని సెలెక్ట్ చేస్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కేర్ఫుల్ గా వినాలి. ఆర్ యూ మ్యూచువల్ ఫండ్ ఆర్ బాండ్స్ ఇన్ డిమాట్ అకౌంట్ అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అంటే మీకు మ్యూచువల్ ఫండ్స్ అనేది డిమాట్ అకౌంట్ లో ఉన్నాయా అనేసి చెప్తుంది అనమాట. సో మీరు ఇక్కడ వచ్చేసి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్, నో, ఐ డోంట్ నో. ఇక్కడ ఐ డోంట్ నో అనేది క్లిక్ చేయాలి. ఐ డోంట్ నో అనేది అప్పుడు మనకి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, కేటగిరీలో లిస్ట్ ఏ లిస్ట్ బి అని మన మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ నేమ్స్ ఇచ్చారనమాట. మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. లిస్ట్ ఏలో ఆదిత్య బిర్లా, సన్ లైఫ్, డిఎస్పి, హెచ్డిఎఫ్సి, హెచ్ఎస్బిసి, ఐసిఐసిఐ, ఐడిఎఫ్సి, కోటక్, ఎల్ఎన్టి, ఇలా టాటా మ్యూచువల్, ఇలా కొన్ని ఉన్నాయి అనమాట. సో లిస్ట్ బిలో మనకి యాక్సిస్, నిపాన్ ఇండియా, యూటీఐ మ్యూచువల్ ఫండ్స్, మిరాయి ఇది ఉన్నాయి అనమాట. సో మనము మీకు ఏముంటుందంటే మ్యూచువల్ ఫండ్స్ కొన్ని లిస్ట్ ఏకి సంబంధించి ఉంటాయి, కొన్ని లిస్ట్ బికి సంబంధించి ఉంటాయి కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ లిస్ట్ ఏ నుండి ప్రొసీడ్ అవుదాం. సో లిస్ట్ ఏ నేను సెలెక్ట్ చేసి ఏం చేస్తున్నానంటే సబ్మిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో సబ్మిట్ చేస్తే ఇక్కడ వచ్చేసి మీ మ్యూచువల్ ఫండ్స్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, ఎంటర్ యువర్ ఈమెయిల్ రిజిస్టర్ విత్ క్యామ్స్, అంటే మీ మ్యూచువల్ ఫండ్స్ కి ఏదైతే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ ఈమెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రొసీడ్ కొడుతున్నాను అనమాట. సో ప్రొసీడ్ కొట్టి ఐ అగ్రి. సో ఐ అగ్రి కొట్టిన తర్వాత సో ఇది లోడింగ్ అనేది మనకి ఫ్యూ సెకండ్స్ పడుతుంది. దీనివల్ల ఇబ్బంది అయితే ఏముండదు. మీకు ఈ వీడియో బాగా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. సో ఇక్కడ మనకి పాస్వర్డ్ అడుగుతుంది. ఒక పాస్వర్డ్ మీకు ఫస్ట్ టైం అయితే పాస్వర్డ్ క్రియేషన్ అడుగుతుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మీరు క్యాంప్స్లో ఇంతకుముందు లేకపోతే మీకు క్రియేట్ చేసుకోండి, ఉంటే సో లాగిన్ అవ్వండి. సో నేను లాగిన్ అయినాను. లాగిన్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ తీసుకున్నా కదా, మనకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ ఇక్కడ వస్తుంది. ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి, మార్కెట్ వాల్యూ కరెంట్ ఎంత ఉంది, నాకు ఏమైతే కావాలో అవన్నీ నేను సబ్మిట్ చేసేయడం. సబ్మిట్ చేసిన తర్వాత సో నేను ఫర్దర్ గా ప్రొసీడ్ కాలేను ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఈ సైన్కి వెళ్ళాలి. ఈ సైన్కి వెళ్ళిన తర్వాత అప్రూవల్ జరుగుతుంది అనమాట. సో నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, నేను లిస్ట్ ఏలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ ఇక్కడ వచ్చింది కదా, ఈ లిస్ట్ లో మనకి ఫ్రీ క్వాంటిటీస్, ఎన్ని క్వాంటిటీస్ ఫ్రీగా ఉన్నాయి, కరెంట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, సో మనము యూనిట్స్ రిక్వెస్టెడ్ ఫర్ ఈ లెన్ మార్కింగ్ అనమాట, అంటే ఎన్ని అవి తీసుకోగలవు అంటే ఇక్కడ మనకి లిస్ట్ ఉందన్నమాట. సో ఇక్కడంతా సెలెక్ట్ చేసిన తర్వాత నువ్వు సబ్మిట్ ఒక్కసారి చేయి. సో మీకోసం నేను సబ్మిట్ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కేర్ఫుల్ గా మీరు అబ్జర్వ్ చేయాలి. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో పెట్టాలి. సో ఇక్కడ వచ్చేసి నేను చెక్ చేసి సో మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అని కొట్టాలి ఫ్రెండ్స్. సో మీరు ఏదైతే చెక్ బాక్స్ లో సో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కదా, చెక్ బాక్స్ మల్టిపుల్ ఆప్షన్స్ మీరు అన్ని అయినా తీసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్, లేదా మీకు స్పెసిఫిక్ ఎస్బీఐ లోను హెచ్డిఎఫ్సి లోను కావాలనుకుంటే ఈ రెండు కూడా మనం తీసుకునే అవకాశాలు, అంటే ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అన్ని నువ్వు లోన్ తీసుకోవాలనుకుంటున్నావు అన్ని మ్యూచువల్ ఫండ్స్, లేదా స్పెసిఫిక్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మనకి ఏమైపోతుందంటే ఫ్రెండ్స్, సో లెట్ మీ షో యూ.
సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్, కేర్ఫుల్గా ఎక్కడ స్కిప్ చేయకోకుండా. మీకు ఎక్కడన్నా డౌట్లు ఉన్నా కూడా అడగాలి, అడిగితే మీకు కూడా ఈజీగా అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. కామెంట్ రూపంలో తెలియజేయండి, ప్రతిదీ మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. సో నాకు ఓటీపీ వచ్చింది 32841. సో విల్ రీడైరెక్ట్ టు ఫైనాన్షియల్ హోల్డ్ ప్లేస్. ఓకే, సో మనం ఫైనాన్స్ బ్యాంకర్ పోర్టల్కి మనము రీడైరెక్ట్ అయితే అవుతున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ నుండి ఫర్దర్గా నేను ప్రొసీడ్ అయితే అవ్వడం లేదు. సో మీకు సింపుల్గా అర్థమైంది కదా. స్టెప్స్ బై స్టెప్ ఏంటంటే మనకు ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఏమేమి ఇవాళ, మన నేమ్ ప్రాపర్గా ఉండాలి, మన పాన్ కార్డు కరెక్ట్గా ఉండాలి, తర్వాత మన మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి. సో తర్వాత మన ఎంత అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం ప్రాపర్గా ఉండాలి. తర్వాత మనకి ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఎంత లోను మనకి రాగలదు అనేది మనకి ఇక్కడ ఆల్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ నుండి మనం ఫర్దర్గా, సో మీరు చూస్తే ఫ్రెండ్స్ బాగా అబ్జర్వ్ చేయండి. సో 10 ఇయర్ వచ్చేసి మనము మన ఇష్టం ఫ్రెండ్స్. ఇయర్ నాకు యాక్చువల్లీ ఇక్కడ 3 ఇయర్స్ ఆల్రెడీ ఉంది, నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి మీకు అక్కడ ఆప్షన్ వస్తుంది 1 ఇయర్, 2 ఇయర్ అండ్ 3 ఇయర్స్. మాక్సిమం 3 ఇయర్స్ ఉంటుంది అనమాట. సో ఈ 3 ఇయర్స్ మీరు పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఆఫ్టర్ దట్ మన యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్కి వెళ్తే మనకి నెక్స్ట్ ఏమైపోతుందంటే ఈ సైన్కి వెళ్తుంది అనమాట. ఈ సిగ్నేచర్ చేసి కన్ఫర్మ్ చేస్తే ఆ అమౌంట్ మనం క్రెడిట్ అవ్వడానికి మనకి 4 అవర్స్ పడుతుంది ఫ్రెండ్స్. మీరు కన్ఫ్యూజ్ అవ్వండి, 4 to 5 అవర్స్ మనకి అది క్రెడిట్ అవ్వడానికి టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము లోన్స్ ఎగ్నెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఈజీ ప్రాసెస్ లో స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకోవడం జరిగింది అనమాట. సో ఈ లింక్స్, ఈ డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను ఫ్రెండ్స్. మీరు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయవలసినదిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.